వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గోపిరెడ్డి శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు పక్కన పెడుతూ ఉన్నారు అంటే ఈరోజు నర్సరావుపేటలోకి బలవంతంగా కాసు వారసులను తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఈ రోజున కాసు మహేష్ను నర్సరావుపేట బాధ్యతలు ఇచ్చేందుకు ఆయనకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ప్రచారం కూడా ఉంది. అంతేకాదు ఇటీవల ఆయన అక్కడ ఇన్ఛార్జిగా నియమించే ప్రయత్నం కూడా జరుగుతూ వస్తోంది. ఈరోజు చూసినట్లయితే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత లాయల్గా ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికే కాదు వైఎస్ఆర్సీపీకి కూడా అత్యంత లాయల్గా ఉంటూ వచ్చారు. అలాంటి గోపిరెడ్డి శ్రీనివాస్ని ఈ రోజున పక్కన పెట్టే ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది నర్సరావుపేటలో అనేది చాలామందికి అర్థం కావట్లేదు. ఎన్నికలకు ముందు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో ఎమ్మెల్యేలని ఎంపీలుగా, ఎంపీలని మంత్రులుగా, మంత్రుల్ని ఎమ్మెల్యేలుగా ఆయన చాలామందిని షఫుల్ చేయడం జరిగింది. చాలా వాళ్ళ కాన్స్టిట్యున్సీలు మార్చే ప్రయత్నం చేశారు. లైక్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే చిలకలూరుపేటలో విడుదల రజని ఓడిపోతుందనే అంచనాలతో, ఓడిపోతుందని ఆయన చేయించుకున్న సర్వేలతో ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె అక్కడ కూడా ఓడిపోయింది. ఇటు చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీ కోల్పోయింది ఆవిడ. దాన్ని గుంటూరు వెస్ట్లో పోటీ చేస్తే మద్దాల గిరి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో, తనకు టికెట్ రానివ్వలేదన్న ఆగ్రహంతో విడుదల రజనీని ఓడించడం జరిగింది. అలా చాలామంది, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే మనం చెప్పుకుంది, అలా చాలామంది జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో ఆయన చేయించుకున్న సర్వేల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని వచ్చే అంచనాలతో హడావిడి చేసి షఫలింగ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ షఫలింగ్లోనే సగం సీట్లు లేసిపోయాయి. సో అలా జగన్మోహన్ రెడ్డి ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్గా మిగిలింది జగన్మోహన్ రెడ్డికి. కేవలం 11 సీట్లకే ఆయన పరిమితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో అత్యంత భారీ తప్పిదం ఏదైనా ఉందంటే ఇదే, ఏదైతే లాస్ట్ మినిట్లో ఒక నెల ముందు రోజున టికెట్లు షఫలింగ్ చేయడం అటు ఇటు. కానీ ఎన్నికలు అయిపోయాయి. ఈరోజు 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. ఇక ఎన్నికలకు చాలా సమయం ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నంలో ఆ పార్టీలో కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి కొన్ని కీలక బాధ్యతలు ఇస్తూ ఉన్నారు. పార్టీ ఖాతాలో వచ్చిన ఎమ్మెల్సీని తీసుకెళ్లి బొత్సాకి ఇవ్వడం, ఎందుకంటే ఆయన పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోతారన్న ప్రచారంతో. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆల్రెడీ రాజీనామా చేసి వెళ్తున్న ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు నిలబెట్టే ప్రయత్నం చేయడం, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది కొంతవరకు ఆహ్వానించాల్సిందే, పార్టీ నుంచి వెళ్లే వాళ్ళను ఆయన ఆపుకుంటున్నారు అనేది. బట్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చర్చ ఏంటంటే లాస్ట్ మినిట్లో గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం చేయడం వల్ల పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది ఎన్నికలకు. ఈ 4.5 ఏళ్ల ముందు నుంచే అక్కడ ఎవరైనా కాన్స్టిట్యున్సీకి క్యాండిడేట్ని ఇప్పుడే మనం నిర్ణయించి అక్కడ సమన్వయకర్తగానో ఇన్ఛార్జిగానో పెడితే అప్పటి నుంచి కూడా ఆయన పర్ఫెక్ట్గా అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడని ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకా టైమింగ్లో మనం ఇప్పుడే అంచనా వేయలేం. అయితే ఎస్పెషల్లీ నర్సరావుపేట లాంటి ఒక కాన్స్టిట్యున్సీ నిజంగా గోపిరెడ్డి లాంటి వాళ్ళు అక్కడికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ పార్టీని అక్కడ నర్సరావుపేటలో యాక్చువల్గా అది టీడీపీ కాన్స్టిట్యున్సీ. టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా నర్సరావుపేట మీద టీడీపీకి పెద్ద హోల్డ్ ఉంది. కోడెల లాంటి ఒక స్టాల్ బాండ్ లాంటి నేత, ఒక తలపండిన రాజకీయ నేత, ఒక రాజకీయ దురంధరుడు అనే పేరున్న కోడెల లాంటి వాళ్ళు అక్కడ నర్సరావుపేటని ఒక టీడీపీకి ఒక హబ్గా మార్చారు ఆయన. అలాంటి నర్సరావుపేటలో ఎవరికీ తెలియని, పెద్దగా తెలియని నర్సరావుపేట ప్రజలకు మాత్రమే ఒక డాక్టర్గా అనుభవం మన గోపిరెడ్డి శ్రీనివాస్ని తీసుకొచ్చి 2014లో జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అయితే అదే సమయంలో ఎవరైతే కోడెలను తీసుకొచ్చి ఎవరైతే చంద్రబాబు నాయుడు సత్తెనపల్లికి పంపించిన కారణంగా అరవింద్ బాబు లాంటి ఒక వ్యక్తిని అక్కడ ఆయన కూడా డాక్టరే, అక్కడ టీడీపీ నియమించింది. అయితే గోపిరెడ్డి కొంచెం ముందు రావడం కానీ, బట్ అరవింద్ లాంటి వాళ్ళు కొంచెం అంతగా జనంలోకి చొచ్చుకు వెళ్ళని తీరు కానీ, అప్పటికి ఆయన మెతక వైఖరి కానీ, ఇవన్నీ కూడా గోపిరెడ్డి విజయానికి కారణమయ్యాయి 14లో. కోడ్ల లాంటి వాళ్ళని సత్తెనపల్లి పంపించిన కారణంగానే గోపిరెడ్డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి 14లో గెలిచారన్నది కూడా వాస్తవమే. అప్పుడు వచ్చిన అంచనాలు ఇవన్నీ దాంట్లో కూడా కొంతమేరకు వాస్తవం ఉంది. ఎందుకంటే కోడ్ల అంత ఎఫెక్టివ్గా సత్తెనపల్లిని చూసుకునే క్రమంలో నర్సరావుపేటలో పనిచేయలేకపోయారు ఆయన. దెన్ మనం చూసినట్లయితే అయితే కోడెల అక్కడ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా బట్ అరవింద్ బాబు తరపున ఆయన పనిచేస్తూ వచ్చింది, ఆయన క్యాడర్ కానీ ఆయన కానీ. బట్ పార్టీ ఓడిపోయింది 14లో. దెన్ 19 ఎన్నికలు వచ్చాయి. 19 ఎన్నికల్లో కూడా ఆ రోజున పూర్తి స్థాయిలో కోడెల శివప్రసాద్ సత్తెనపల్లికే పరిమితం అయితే ఆ రోజు కనీసం అరవింద్ బాబుని తప్పించి తన కొడుకైన టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వచ్చినా బట్ చంద్రబాబు నాయుడు మాత్రం అదే అరవింద్ బాబు టికెట్ ఇచ్చున్నారు. బట్ మనం చూసినట్లయితే గోపిరెడ్డి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ వేవ్ కావచ్చు, గోపిరెడ్డికి అక్కడ ఇండివిజువల్గా ఉన్న ఇమేజ్ కావచ్చు. ఇక 19 నుంచి కూడా ఏదైతే మనం చూసినట్లయితే 24 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో గోపిరెడ్డికి స్థానం దొక్కుతుందని ఒక దశలో అంచనాలు వేసినప్పటికీ కూడా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం గోపిరెడ్డిని ఆ దిశగా ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఆ దిశగా గోపిరెడ్డి మీద ఏది పదవి మాత్రం వర్కౌట్ చేయలేదు.
అయితే ఎమ్మెల్యేగా కావచ్చు, అదేవిధంగా అరవింద్ బాబుని ట్రీట్ చేసే విషయంలో కావచ్చు, ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా బట్ గోపిరెడ్డి మాత్రం స్టాండర్డ్గా నిలబడ్డారని అనుకోవాలి నర్సరావుపేటలో. అయితే మొన్నటి 2024 ఎన్నికల సమయంలో కూటమి వేవ్ దెబ్బకు ఆ రోజు ఓడిపోవడం జరిగింది. నర్సరావుపేటలో గోపిరెడ్డి, అరవింద్ బాబు గెలవడం జరిగింది. ఓవరాల్గా ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా చోట్ల మనం చూసినట్లయితే షఫుల్ చేస్తూ ఉన్నారు. లైక్ సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబుని పక్కన పెట్టేశారు. అలా ఈరోజు నర్సరావుపేట మీద కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు, అంటే పల్నాడు నుంచే పార్టీ ప్రక్షాళన స్టార్ట్ చేయాలన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది ఈ పరిణామాలన్నీ చూసినట్లయితే. ఈరోజు అక్కడికి కాసు మహేష్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇప్పించే ప్రయత్నం చేశారు. కాసు మహేష్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందుగానే వాళ్ళు పార్టీలోకి రావడం జరిగింది. కాసు ఫ్యామిలీకి ఏ స్థాయిలో రెప్యుటేషన్ ఉందో కూడా మనకు తెలుసు రాజకీయాల్లో. అయితే ఆయన గత ఎన్నికల్లో గురజాల నుంచి పోటీ చేశారు. 2019లో ఎరపతినేని శ్రీనివాస్ని కూడా ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఈరోజు కాసు మహేష్ని తీసుకొచ్చి నర్సరావుపేటలోని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చేశారు కూడా ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఆ ప్రయత్నం వర్కౌట్ కూడా అయింది. మరి గోపిరెడ్డి శ్రీనివాస్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు, ఓడిపోయిన ఎమ్మెల్యేగా పనిచేసుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ కోసం. మరి గోపిరెడ్డిని పక్కన పెట్టే విధంగా ఈరోజు కాసు ఫ్యామిలీకి, కాసు మహేష్కు జగన్మోహన్ రెడ్డి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు అనేది చాలామందికి అర్థం కాని విషయంగా మారింది. సో ఆల్రెడీ నర్సరావుపేట ఎరీనాలో, ఎస్పెషల్లీ ఆ కాన్స్టిట్యున్సీ, ఆ పల్నాడు ప్రాంతంలో కోడెల లాంటి ఫ్యామిలీకి ఎంత ఫాలోయింగ్ ఉందో బట్ కాసు ఫ్యామిలీకి కూడా అదే స్థాయిలో రాజకీయంగా ఇమేజ్ అయితే ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో గోపిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా కాసు మహేష్ కారణంగా చర్చ అయితే ఉంది. మరి ఈ విషయంలో కాసు మహేష్ వర్సెస్ గోపిరెడ్డి అనే సినారియో తెర మీదకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా డీల్ చేయబోతా ఉన్నారు, మరి నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ మీద కాసు మహేష్ ఎంతవరకు పట్టు సాధించే అవకాశం ఉందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.